హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ 6:00 నేను షూట్ చేశాననమాట. డే మార్నింగ్ నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకనే నేను ఈ వీడియో చిన్న వీడియో చేశాననమాట. సో, ఇవాళ పిల్లలకొచ్చేసి ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. మ్యాగీ 2 మినిట్స్ మ్యాగీ చేయబోతున్నాను. అండ్ ఇంకోటొచ్చేసి నా పెద్ద కూతురు అడిగింది, "మమ్మీ ఇవాళ స్నాక్స్‌కి సేమియా చేయి మమ్మీ, నాకు సేమియా తినాలనిపిస్తుంది" అనేసి అంటే, ఇంకా సరేలే తను అడిగింది కదా అనేసి సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవైపు ఏమో సేమియా, ఇంకోవైపు మ్యాగీ కోసం అనేసి నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను. మా ఆయన అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారనమాట. సో, మ్యాగీని ఇలా ఉప్మా టైప్లో నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరేమో అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే తనకేమో ఇట్లా వాటర్ సూప్ టైప్ ఉంటే తనకి ఇష్టం అనమాట. మాకేమో ఆరాధ్యకి నాకేమో హాట్ టైప్లో ఉంటే చాలా ఇష్టము. మాకేమో సూప్ టైప్ అస్సలు నచ్చదనమాట. సో, ఇంకా అనేసి అందుకని తను అలా అంటూ ఉంటారనమాట. ఇంకా మా మేమైతే మా స్టైల్‌లోనే చేసుకుంటాము. ఎప్పుడైనా ఖచ్చితంగా తనకి చేయాలంటే మాత్రం తన స్టైల్‌లో తనకి సూప్ టైప్ చేసేసి మేము ఇలా హార్డ్‌గా చేసేసుకొని తినేస్తామన్నమాట. సో, ఇంకా అటు సైడ్ అయితే ఇంకో వైపు సేమియాకి ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఘీ వేసాను. నేను ఘీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మ్యాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయటది చాలా తక్కువగా కొంటాను. సో, అలా హోమ్‌మేడ్ ఘీ వేసేసి దాన్ని రోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అవి బాదం డ్రై ఫ్రూట్స్ అనమాట. బాదం, పిస్తా. ఈలోపు ఆల్మోస్ట్ అందులో క్యారెట్ వేసేసాను మ్యాగీలో. అయిపోవడానికి వచ్చేసింది. చెప్పాను కదా ఉప్మా టైప్‌లో చేస్తాను. నాలాగా నిజంగానే నాకు నవ్వొస్తుందండి. ఇలాగ ఇంకెవరు చేయలేరేమో అనేసి. సో, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. నేను ఎక్కువగా స్పైసీగా చేయననమాట. ఎందుకంటే స్పైసీగా చేస్తే ఆరాధ్య అస్సలు తినరండి బాబు. పెట్టేదే కొంచెం బాక్స్‌లో. ఆ కొంచెం కూడా వాళ్ళు తినకుండా అలాగే పట్టుకొచ్చేస్తారు. అందుకనేసి కొంచెం స్పైసీగా చేయను. వాళ్ళకి నచ్చేలాగా చేస్తాను. ఇంకా మ్యాగీ అయిపోయిందనమాట. ఇవి ఆరాధ్య టిఫిన్ బాక్సెస్. నాకైతే ఈ టిఫిన్ బాక్సెస్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్లాస్టిక్ వాటిలలో పిల్లలకి అట్లా వేడివేడిగా పెట్టేస్తే అది ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా హెల్త్‌కి. సో, అనేసి నేను ఈ స్టీల్‌వి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇద్దరికీ సేమ్ అయితే దొరకలేదు అప్పుడు కలర్స్ నాకు. ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి బ్లూ కలర్‌లో తీసుకున్నాను. ఇంకా తనకి ఇద్దరికి పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్‌ని అయితే. అటువైపు సేమియా కూడా అయిపోయిందండి. దాన్ని కొంచెం చల్లార్చడానికి అనేసి నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి ఇట్లా ప్రొద్దున్నే చేసేటం? నాకైతే ఇంకొక 2 చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఒకేసారి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అన్నీ 2 చేయాలి కదా! సో, అందుకని నాకు అలా అనిపిస్తుంది అనమాట. నవ్వొస్తుంది. స్పూన్స్ కూడా 2 సేమ్ పెట్టాలి. నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి సాస్ అంటే ఇష్టం అనమాట. టమాటో కెచప్ ఇంకా పైనుంచి కొంచెం అలా వేసేసాను. టమాటో కెచప్ వేసేసి. సో, వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు. ఎందుకని వీడియోస్ నచ్చట్లేదా అండి? ప్లీజ్ నచ్చకపోతే నచ్చలేదని నాకు కూడా ఏదో ఒక మెసేజ్ చేస్తే నాకు తెలుస్తుంది కదా! అంటే ఎట్లాంటి డైలీ వ్లాగ్స్ కావాలా? లేదంటే నాకు సింగింగ్ అంటే ఇష్టం. ఇప్పటికే మీకు నా వీడియోస్ చూస్తుంటారు కదా! పాత వీడియోస్. మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది. సో, సింగింగ్ ఇష్టం. అంటే మీకేవి బావుంటాయి? అంటే నాకు సింగింగ్ అంతగా సూట్ అవ్వకపోతే నేను డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాననమాట. సో, ఏదో ఒక కామెంట్ బాక్స్‌లో నాకు చెప్తే నేను ఫాలో అవుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అవి పెక్స్‌పో కంపెనీవండి. సో, వాటర్ బాటిల్స్ కూడా ఇవి నాకు బాగా నచ్చాయి. ఒకటి మిల్టన్ తర్వాత ఇది కూడా 24 హాట్ అండ్ కోల్డ్ అనమాట. వాటర్ బాటిల్స్ 2. ఇంకా క్యాప్స్‌కి మార్క్ పెట్టాను కదా! పిల్లలు స్కూల్లో వదిలేస్తారు. ఇంకా చాలా సార్లు అలా బాటిల్స్ స్కూల్లోనే వదిలేసి వచ్చారు ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్స్. సో, అందుకనేసి వీటిపైన పేర్లు రాసి వాటి క్యాప్స్ పైన మార్క్స్ పెట్టేసి పంపిస్తాననమాట. సో, ఇవి వచ్చేసి ఆరాధ్యకి స్నాక్ బాక్సెస్ అనమాట ఇవి ప్లాస్టిక్‌వే. ఆల్మోస్ట్ సేమియా కొంచెం చల్లగా అయిపోయింది కదా! అందుకనేసి పెట్టేస్తాను. నేను వేడిగా ఉన్నప్పుడైతే మాత్రం ప్లాస్టిక్ దాంట్లో అస్సలు పెట్టననమాట. పూర్తిగా అది కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత అందులో పెట్టేస్తాను. స్పూన్స్ ఇంకా నేను బ్యాగ్‌లో పెట్టేసాను కదా! అవే ఇందులో పెట్టేసాను. స్కూల్ బ్యాగ్స్ అనమాట. స్కూల్ బ్యాగ్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఇంచుమించుగా దగ్గరకి సేమ్ కలర్‌లోనే ఉంటాయి. అది కొంచెం బ్లూ, ఇది కొంచెం డార్క్ బ్లూ, ఇది కొంచెం లైట్ బ్లూ అనమాట. అన్నీ సేమ్ ఉండాల్సిందే. లేదు అనంటే ఇంకా ఇద్దరికి ఫైటింగే అనమాట. ఇంకా ఎందుకులే అనేసి నేను కూడా కొంచెం కష్టమైనా సరే షాపింగ్ చేసేసి
ఇద్దరికి సేమ్ బాటిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇదనమాట నా మార్నింగ్ రొటీన్ లైఫ్ అనమాట. ఇంకా ఇది రోజు ఇలాగే ఉంటుంది. టిఫిన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా, ఇంకా నేనైతే నా కోసమని టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టీ పౌడర్, ఇలాచీ టీ పౌడర్ అండి అది. భలే స్మెల్ వస్తుందనమాట, నాకైతే భలే ఇష్టం. మా వారికి క్యాంటీన్లో వస్తాయన్నమాట ఇవి. నెక్స్ట్ షుగర్ ఇంకొంచెం తక్కువగానే తాగుతాను. స్వీట్స్ బాగా తింటాను కానీ అదేంటోనండి, టీ తాగేటప్పుడు మాత్రం నాకు తక్కువగా ఉండాల్సిందే చక్కెర. చాలామందికి అలాగే ఉంటుంది కదండి. బయట స్వీట్స్ ఎన్నైనా తింటారు కానీ టీ తాగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం నేను తక్కువగానే తాగుతాను. షుగర్ తక్కువగా ఉంటేనే నాకు ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం, అక్కడ పక్కన అల్లం దంచుతున్నాను. అల్లం ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట. అల్లం లేకపోతే అస్సలు నాకు టీ తాగినట్టే అనిపించదు. సో ఇదన్నమాట నా వ్లాగ్. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం